తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కొద్ది గంటల సమయమే కనబడతా ఉంది. ఘన విజయం తర్వాత టీవీకే 108 స్థానాలతోని మిత్రపక్షంగా మరి లెఫ్ట్ పార్టీలను కలుపుకుంటూ ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుంటూ ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం తమిళనాడులో నెలకొంది. ఎందుకంటే మెజార్టీ రాలేదు, అక్కడ హంగు ఏర్పడిన పరిస్థితి, ఎవరితో ఎవరు పొత్తుండి ముందుకొస్తారు అనే ఒక గందరగోళం ఉండేది. క్యాంపు రాజకీయాలు కూడా భారీ స్థాయిగా నడిచాయి. ఈ నేపథ్యంలో మరి టీవీకే మరి అధికారంలోకి రావాలి అంటే దాదాపుగా 10 స్థానాలు అవసరం ఉండే. అయితే టీవీకే మరి అధికారంలోకి రావడానికి ఈ 10 స్థానాలు ఎక్కడి నుండి తీసుకోవాలని కొంత గందరగోళం అయితే ఉండే. దానికి వారి తండ్రి అంటే విజయ్ గారి తండ్రి కూడా చాలా కృషి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీతో కూడా టచ్లోకి వెళ్ళి మరి వారి యొక్క మద్దతు కోరిన నేపథ్యం మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. విజయ్ గారి తండ్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా మద్దతు కోరినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుండి కూడా విజయ్కి సపోర్ట్ చేసుకుంటా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 5 సీట్లు కూడా ఇటు విజయ్కి సపోర్ట్ చేస్తూ ఉన్న నేపథ్యం మనకైతే కనిపిస్తూ ఉంది. అయితే తనకొచ్చిన 108 స్థానాల పాటు ఈ 5 స్థానాలు కలుపుకున్నా కానీ మనకి ఇంకా 6 స్థానాలు అయితే అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు లెఫ్ట్ పార్టీలైన సిపిఐ కావచ్చు, సిపిఐఎం కావచ్చు, అదేవిధంగా విసికే పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అంటే వారు 3 పార్టీలు కూడా 2 స్థానాలు గెలవడం అయితే జరిగింది. వాళ్ళ 6గురు కూడా ఇటు విజయ్కే సపోర్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే కొత్త ప్రభుత్వానికి ఒక కూటమిగా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. దీనికోసం కూడా మరి అధికారులు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా చెన్నైలో ఇండోర్ స్టేడియంలో మొత్తానికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా పోయినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కూడా విజయ్ గారు కోరారు. విజయ్ గారు కూడా అటు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యం మనకడ తమిళనాడులో కనిపిస్తూ ఉంది. తమిళనాడు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్ గారు సీఎంగా ప్రజల సాధారణ వ్యక్తుల నుండి ఎమ్మెల్యేలను ఎంపుకొని ఆ ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత ఆనంద వెలువెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే తమిళనాడులో అయితే కనబడతా ఉంది. ఇప్పటికే తమిళనాడు ప్రజలు కూడా విజయ్ గారి నాయకత్వాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు తమిళనాడు ప్రజలైతే ఉన్నారు. అయితే హామీలు ఏవైతే ఇచ్చారో హామీలలో కూడా కొన్ని నెరవేర్చే దిశగా అంటే మొదటి రోజే వాటికి సంబంధించిన కీలక అంశాలు కూడా విజయ్ ప్రస్తావించే నేపథ్యం మనకి తమిళనాడులో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రేపే మొత్తానికి ప్రమాణ స్వీకారం అయితే ఉండబోతా ఉంది. రేపు మరి చెన్నైలో ఈ ప్రమాణ స్వీకారం అయితే ఘనంగా ఉండబోతా ఉంది. ఇటు ఎమ్మెల్యేలుగా ఇటు అదేవిధంగా మరి సీఎంగా మరి విజయ్ తన యొక్క చిరకాల కోరికను కూడా చెప్పుకోవచ్చు. ఆ కోరిక నెరవేరింది, తను అనుకున్నారు, సాధించాడు అనే విధంగా ఇక్కడ చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఇదే అలచలైతా ఉన్న నేపథ్యం మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రధాన పార్టీలను కాదని అటు డిఎంకే అన్న డిఎంకే కాదని టీవీకి కొత్తగా వచ్చిన కొత్త నాయకత్వంతో వచ్చిన కొత్త తరంతో వచ్చిన నేతలకు అక్కడ అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ప్రజలు కూడా చాలా వరకు స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు తమిళనాడు ప్రజలే కాకుండా తమిళనాడు పక్కన ఉన్న అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఈ రాష్ట్రాలలో కూడా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం యువత మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ప్రధానంగా అక్కడ యువతనే కీలక పాత్ర పోషించింది. ఫ్యాన్ బేస్ అనేది కూడా ఇతర రాష్ట్రాల్లో విజయ్కి చాలా భారీగా ఉంది. వాళ్ళంతా కూడా రేపటి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సీఎం విజయ్ గారిని చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే వాళ్ళ యొక్క కోరికను కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ కోరిక నెరవేరే రోజు రేపే అని కూడా మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు.